ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగ భాగ్యాలు పంచే భోగితో సంక్రాంతి వేడుకలకు ప్రజలు శ్రీకారం చుట్టారు. చిన్న పెద్ద అంతా కోలాటాల నృత్యాలతో భోగి ఘనంగా ప్రజలు నిర్వహించుకున్నారు. మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి వేడుకలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి పండుగైనటువంటి భోగి పండుగను మనం చూస్తాం. పోరాటాలతో ఆనందోత్సాహాలను భోగి వేడుకలు కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరకు కూడా ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతాయి. ప్రధానంగా రైతులకు పండుగ పెద్ద కూడా సంక్రాంతిని పేర్కొంటారు. ఎక్కడెక్కడో దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా స్థిరపడిన వారందరూ కూడా ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా వస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. అందరికీ పెద్దలను పూజిస్తారు, పెద్దలకు బట్టలు పెడతారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంక్రాంతి వేడుకలు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి జిల్లా కూడా సంక్రాంతి పండుగ అనేటువంటి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసేటువంటి ఒక బంధాన్ని కొనసాగించేటువంటి గొప్ప సాంప్రదాయంగా తెలుగువారి ఒక పెద్ద పండుగలు ఇచ్చినటువంటి సంక్రాంతి వేడుకలు అనేటువంటి అత్యంత ఘనంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర.